హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం, కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద అయితే మనకైతే పిఎం కిసాన్ ఏదైతే 2018 కంటే ముందు ఎవరికైతే రిజిస్ట్రేషన్స్ అయ్యాయో వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది. అలానే ఇక్కడ రైతు బీమా గురించి కావచ్చు, కొత్త ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా అనౌన్స్ చేసి, ఎందుకంటే దేని విషయంలో అంటే మన రైతు బీమా గురించి, ఇక్కడ పిఎం కిసాన్ గురించి అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మీరు సీదా ఏదైతే మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే ఉందో మన మండల్లో వాళ్ళకి వెళ్ళి మన ఆధార్ కార్డ్, మన పాన్ కార్డ్, మన బ్యాంక్ పాస్బుక్, మన భూమి పాస్బుక్ అన్నీ జిరాక్సులు తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనేది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే ఈకేవైసీ, దాంతోపాటు ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. అవే డాక్యుమెంట్స్ కూడా బ్యాంక్ అయితే ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతాయి. కాబట్టి మనకు నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు పడే అవకాశాలు ఉంటాయి. అలానే రైతు బీమా గురించి అయితే దాని గురించి అయితే మనకు సపరేట్గా ఒక బాండ్ అయితే రావడం జరుగుతుంది. ఆ బాండ్ తీసుకొని మనం పెట్టుకుంటే మనకి ఏదైనా మంచి చెడు జరిగినా కానీ ప్రభుత్వం తరఫున అయితే కొంత సహాయం ఉంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అది 5 లక్షల రూపంలో అలాంటి పథకాన్ని అయితే అమల్లోకి అయితే మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే ఇప్పుడు దానికి లిమిట్ టైం అంటూ ఏం లేదు, దానికి ఎలాంటి ఇది లేదు, ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఎంత వీలైనంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటివరకు పిఎం కిసాన్ డబ్బులు రాలేవని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతున్న విషయం అందరికీ తెలిసింది. అది 2018 తర్వాత ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయ్యే భూములు వాళ్ళకైతే పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం లేదు ఫ్రెండ్స్. కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా వస్తాయి. మీరైతే పని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మీకు ఖచ్చితంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఒకటి ఇచ్చేస్తే అన్నీ అప్డేట్ చేసి పెడతారు ఫ్రెండ్స్. మీకు ఏది ఉన్నా కానీ ఫోన్ ద్వారా మెసేజ్ రావడం జరుగుతుంది. మీకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చే ముందే మీకైతే ఫలానా రోజు పిఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పేసి మాత్రం కూడా అనౌన్స్మెంట్ అనేది మన మెసేజ్ రూపంలో అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఏ విషయంలో ఎలాంటి తడబడకుండా డైరెక్ట్ ఎవరిని అడగకుండా డైరెక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరైతే అప్డేట్ చేయించుకోవాల్సి వస్తుంది. చూస్తున్నాను ఫ్రెండ్స్, మన వీడియో ఏమాత్రం మీకు యూస్ఫుల్ అయినా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.